హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పిల్లలు ఏమైనా స్వీట్ అడిగితే చిటికెలో చేసుకుని ఒక స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు దాకా అటుకులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ ఫ్రై చేసుకున్న అటుకులను ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే ప్లేట్లోకి 15 నుంచి 20 దాకా జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పుని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చివే వేసుకోండి. పచ్చివే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అటుకులను పూర్తిగా చల్లారనివ్వండి. అటుకులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయించుకున్న అటుకులు, జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే స్వీట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ సగం వేసుకోండి. మిగతా సగం మిక్సీ జార్లోనే ఉంచేసి అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు దాకా బెల్లం తురుము, 2 ఇలాచీలు వేసుకొని మిక్సీ మధ్యలో ఆపుకుంటూ ఇలాగ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బెల్లం పౌడర్ని కూడా అటుకుల పౌడర్లోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పాలు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పాలు ఎక్కువ వేయద్దు, మీరు కొంచెం పాలు వేసిన వెంటనే బెల్లం అనేది కరిగిపోయిద్ది. అందుకని పాలు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే చపాతీ ముద్దలాగా కలపద్దు, జస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి, సరిపోతుంది. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10-15 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఈ పిండి అనేది కొంచెం జారుతా ఉంది అనుకుంటే ఇంకొక 1/4 కప్పు దాకా అటుకులను ఫ్రై చేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలాగ ఒక స్క్వేర్ బాక్స్ లేకపోతే రౌండ్ బాక్స్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేయండి. ఇలాగ కొంచెం నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలాగ డీమౌల్డ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే స్క్వేర్ షేప్స్లో లేకపోతే డైమండ్ షేప్లో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్స్లో కట్ చేస్తున్నాను. ఇలాగ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.